జై శ్రీరామ్, జై హనుమాన్. రామదండు గ్రూప్ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మనం ప్రతి సాటర్డే హనుమాన్ చాలీసా చేస్తున్నాము. సో మీరు అబ్జర్వ్ చేసుంటారు, మనము హనుమాన్ చాలీసా చేసినప్పుడు మనకు ఓ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్, ఓ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇవన్నీ మీరు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఐ థింక్ యూ మైట్ బి ఎక్స్పీరియన్సింగ్. సో అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకుందామండి. సో హనుమాన్ చాలీసా స్ట్రక్చర్కి వస్తే మనకు ఫస్ట్ ధ్యానంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత దోహా, తర్వాత చౌపాయి, తర్వాత మళ్ళీ దోహా. ఓకే. సో ధ్యానంలో 8 లైన్స్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఆ ధ్యానం గురించి మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసే ముందు ధ్యానం అనే లైన్స్ ఎందుకు ఉన్నాయి? ధ్యానం అంటే సంస్కృతంలో ఒక ధ్యై అనే వర్డ్ నుంచి వచ్చిందండి. అంటే కాన్సన్ట్రేషన్. మనము ధ్యానము ఇది ఈ చేసినప్పుడు ఏంటంటే మన మైండ్, మన ఇంటలెక్ట్, మన సౌల్, అంటే ఐ మీన్ మన మనసు, బుద్ధి, ఆత్మ, వీటన్నిటినీ ఒక స్పెసిఫిక్ పాయింట్, అంటే ఒక దేవుడి మీద నిలపడానికి హెల్ప్ అయ్యేది ధ్యానం అండి. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ విష్ణు సహస్రనామంలో కూడా ధ్యానం ఫస్ట్ వచ్చేసి తర్వాత మిగతావి వస్తాయి. సో ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ముందు మనము అక్కడికి స్టార్ట్ చేసే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు మన మైండ్ ప్రాబబ్లీ పాస్ట్లోనో ఫ్యూచర్లోనో ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ని కంట్రోల్ చేయడానికి మనము ఈ ధ్యానం అనే శ్లోకాలు చదువుతున్నాం. మరి ఇది చదువుతున్నప్పుడు ఏమైతుంది, మన బాడీలో ఏమైతుంది అంటే, స్పిరిచువల్గా ఇట్స్ ఫైన్, బట్ సైంటిఫికల్గా మన బాడీలో హెల్త్ వైజ్ చూసుకుంటే ఏమైతుంది అనేది ఒకసారి చూద్దామండి. నేను ఒకసారి చదువుతాను ధ్యానం శ్లోకాలు, మీరు కూడా చదవండి, అబ్జర్వ్ చేయండి. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజమన కృషానిం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణనిదానం వానరానామదీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి గోష్పదీకృతవారాసిం వససీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చదివే టైంలో మన శ్వాస నెమ్మదిగా మారుతుందండి, అండ్ హార్ట్ బీట్ రెగ్యులేట్ అవుతుంది. అంటే ఆ వేగంగా కొట్టుకోవడం కొంచెం తగ్గుతుంది. అంటే ఏమవుతుంది బాడీలో అంటే, ఈ ధ్యానం శ్లోకాలు చదివినందువల్ల స్ట్రెస్ హార్మోన్ తగ్గిస్తుందండి. అంటే కార్టిసాల్ అనేది ఉంటుంది, అది తగ్గిస్తుంది. ఇది అడ్రినల్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి మన బాడీలో మన స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి. ఆ స్ట్రెస్ హార్మోన్ని తగ్గిస్తుంది ఇది చదివినందువల్ల. అంతేకాకుండా పారాసింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందండి. పారాసింపథెటిక్ సిస్టమ్ అంటే మన డాక్టర్లు దీన్ని యాక్టివేట్ చేయడానికి మనకు వాకింగ్ చేయమంటారు, ప్రాణాయామం చేయమంటారు. సో ఈ విధంగా చేస్తే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఈ ధ్యానం శ్లోకాలు చదివినందువల్ల వస్తుందండి. అంటే గుండె కొట్టుకునే వేగం నెమ్మదిస్తుంది, బీపీ తగ్గుతుంది, అండ్ డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనకు లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది లోపల. అండ్ శ్వాస శ్వాస ఈ ఈ బ్రీదింగ్, ఈ వేదం తగ్గి మనం డీప్ బ్రీత్ తీసుకుంటామండి ఇవి చదివినప్పుడు. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఆ స్ట్రెస్ తగ్గి ఈవెన్ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి, యాంగ్జైటీ తగ్గుతుంది. అంటే ఈ ధ్యానం చేసినందువల్ల, ఈ శ్లోకాలు చదివినందువల్ల మనకు తెలిసో తెలియకో ప్రతి శనివారం మనం హనుమాన్ చాలీసా చేసినప్పుడు ఆ న్యాచురల్ స్ట్రెస్ రిలీఫ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందండి బాడీలో. సో ఇప్పటి నుంచి మనము ఇది చదువుతున్నప్పుడు ఇది జరుగుతుంది అనే ఆ పాజిటివ్ థాట్, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలిసినప్పుడు మనకు ఇంకా బెనిఫిట్ అవుతుందండి. సో అందుకని నేను మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకునే ముందు యాక్చువల్గా అసలు ఆ హనుమాన్ చాలీసా స్ట్రక్చర్ ఏంది, దీనివల్ల మనకి ఏమవుతుంది సైంటిఫికల్గా ఆర్ హెల్త్ వైజ్, వాట్ ఈస్ దట్ బెనిఫిట్ వీఆర్ గెటింగ్ అనేది, అందుకని ఇది చెప్తున్నాను. రేపు దోహా వల్ల ఏంటి అడ్వాంటేజ్ అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అడ్వాంటేజెస్ అన్నీ తెలుసుకున్నాక దెన్
విల్ స్టార్ట్ విత్ ది మీనింగ్ ఆఫ్ హనుమాన్ చాలీసా అండి. అప్పుడు దాన్ని అర్థం చేసుకొని చదువుదాం.